హాయ్ అన్న అందరికీ, మీరు చూస్తున్నారు ఉస్మానియన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో 2025లో ఎవరైతే సిపి గెట్ ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, అలాగే ఎవరైతే యూట్యూబ్లో ఉన్నటువంటి డిఫరెంట్ వీడియోస్ చూసి రిజల్ట్స్ గురించి కన్ఫ్యూజ్ అవుతున్నారో వారికి యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. సో మీరు కనుక సిపి గెట్ 2025 యొక్క ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటే ఈ వీడియో చూసి మీకున్నటువంటి ఆ యొక్క కన్ఫ్యూజన్ అయితే తొలగించుకోండి. సో ఈ యొక్క వీడియో అనేది అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సిపి గెట్ 2025కి సంబంధించినటువంటి అఫీషియల్ రిజల్ట్స్ అలాగే ర్యాంక్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి అనేది క్లారిటీగా ప్రీవియస్ ఇయర్ అనాలిసిస్తో మీ ముందు పెట్టడం జరిగింది. ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే ఎవరైతే సిపి గెట్ రాశారో వారికి కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో. సో వాళ్ళు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే అవకాశం అంతే ఉందన్నమాట. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. మెయిన్లీ సిపి గెట్ 2025కి సంబంధించినటువంటి రిజల్ట్స్ మరియు ర్యాంక్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఇంతవరకు ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే లేదు. బట్ ప్రీవియస్ ఇయర్ అనాలిసిస్ ప్రకారం మనమైతే ఒక ఎస్టిమేషన్ డేట్స్ అనేది అయితే చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఎలా అంటే ప్రీవియస్ ఇయర్లో వాళ్ళు తీసుకున్నటువంటి టైం ఫ్రేమ్ని నేను ఎస్టిమేషన్ చేసి ఈ ఇయర్ కూడా ఎప్పుడు వస్తుంది అనేది జస్ట్ నేను ఒక ఎజంప్షన్ మీకు ఇస్తున్నాను. దీన్ని మీరు అర్థం చేసుకుంటే మీకు సిపి గెట్ ప్యాటర్న్ అనేది అయితే ఈజీగా అర్థమవుద్ది అనమాట. నేను మీకు స్క్రీన్ మీద సిపి గెట్ 2025కి సంబంధించినటువంటి ప్యాటర్న్ని డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. ఇక్కడ సిపి గెట్ 2024 యొక్క లాస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందంటే July 16th జరిగింది. వీళ్ళందరివి రెస్పాన్స్ షీట్స్ ఎప్పుడు వచ్చినవంటే July 23rd వచ్చినాయి. ఓకేనా, అంటే మధ్యలో 1 వీక్ ఆఫ్ టైం తీసుకున్నారు రెస్పాన్స్ షీట్స్ ఇవ్వడానికి. వీళ్ళ రిజల్ట్స్ అనేది August 9th, అంటే నియర్లీ ఒక 20 days వరకు అయితే టైం తీసుకున్నారు. ఓకేనా, 23rd నుండి 9 వరకు 15 days కంటే అబౌవ్ టైం తీసుకున్న తర్వాతే రిజల్ట్స్ ర్యాంక్ కార్డ్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను 2025 ప్యాటర్న్ కూడా ఒకసారి చూపెడుతున్నాను, చూడండి. ఇందులో మనకి లాస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది అంటే August 11th జరిగింది. సో ఓకేనా, అర్థమైపోయింది అనుకుంటున్నాను. మనకి రెస్పాన్స్ షీట్స్ మొత్తం ఎప్పుడు వచ్చినవి మనం అంటే August 19th. ఓకేనా, ఇది 19th రోజు మనకి రెస్పాన్స్ షీట్స్ అనేది అయితే వెబ్సైట్లో పెట్టేశారు. దాని తర్వాత మధ్యలో 1 వీక్ ఆఫ్ టైంలో మనకి రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ 2 weeks అవుతుంది. September 5 నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నది, అంటే 15 days అవుతుంది. సిపి గెట్ 2024లో 15 days తర్వాతనే రిజల్ట్స్ ఇచ్చారు. రిజల్ట్స్ 15 days కంటే ముందు అయితే ఇవ్వలేదు. ఇప్పటికీ 15 days అయిపోయినాయి కాబట్టి ఇంకా వాళ్ళకి 2024 ప్యాటర్న్ ప్రకారం ఒక 5 days ఆఫ్ టైం మాత్రమే ఉందన్నమాట. వితిన్ 20 days రిజల్ట్స్ అనేది అయితే అయిపోద్ది కాబట్టి. సో ఇక్కడ మనకి క్లారిటీ వచ్చేది ఏంటంటే మ్యాక్సిమం మనకి September 10 లోపు రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నవి. సిపి గెట్ 2025కి సంబంధించినటువంటి మరిన్ని వీడియోస్ కోసం, అలాగే సిపి గెట్లో మిగిలినటువంటి ఏదైతే ప్రాసెస్ ఉందో రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్, ఈ ప్రాసెస్ అన్నిటిని ఎలా కంప్లీట్ చేయాలి అనేది నేను మన ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే రానున్న రోజుల్లో చేస్తాను. అలాగే సిపి గెట్ వెరిఫికేషన్ కోసం ఏం సర్టిఫికేట్స్ కావాలనేది నేను సెపరేట్గా ఒక వీడియో చేసి పెట్టాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.